హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చి అంబ్రెల్లా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవచ్చు, అది కూడా తక్కువ ఫ్యాబ్రిక్తో అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి. ఇక్కడ నేను కటింగ్ వచ్చి పేపర్ మీద చెప్తున్నాను. ఫస్ట్ హ్యాండ్ లెంత్ వచ్చి ఇక్కడ నేను 5 ఇంచెస్ తీసుకున్నానండి. మనం క్యాప్ హైట్ అంటాం కదా, సో అది ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా, ఆ లైన్ని నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను హ్యాండ్ మార్క్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ లూజు అది 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని 1 ఇంచ్ నేను లూజ్ ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికైనా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఇక్కడ నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ షేప్ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ హ్యాండ్ షేప్ వచ్చి నేను స్కేల్తో డ్రా చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం షేప్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం కుట్టేది అంబ్రెల్లా హ్యాండ్స్ కాబట్టి, బెల్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ హ్యాండ్కి ఫ్రంట్ లోతు అట్లా తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి. నార్మల్గా మనం హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఫ్లేర్ ఎక్కువ రావడం కోసము ఇలానే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తం 3 మార్కింగ్స్ చేసుకున్నానండి. ఆ మార్కింగ్ చేసుకునేవి ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 2 కట్ చేసుకున్న తర్వాత థర్డ్ మార్కింగ్ వచ్చి నేను మిడిల్లో కట్ చేసుకుంటున్నానండి. పేపర్ నేను మిడిల్కి ఫోల్డ్ చేశాను కదా, అక్కడ కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే 2 కట్ చేసుకుని కూడా ఆపేసుకోవచ్చండి. 3 కన్నా ఎక్కువ అయితే కట్ చేసుకుంటే అంత బాగోదు. అంటే దానికన్నా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా తీసుకుంటే బాగుంటుంది. మనం మార్కింగ్ వచ్చి పేపర్ మీద కట్ చేసుకున్నది ఏదైతే కట్ చేసుకున్నామో హ్యాండ్, ఇక్కడ నేను అది క్లాత్ మీద పెట్టుకుంటున్నానండి. క్లాత్ వచ్చి ఇది నేను 2 ఫోల్డింగ్స్ వేసుకుని ఉంచుకున్నాను. మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా, అది నేను ఇక్కడ ఈ క్లాత్ మీద పెట్టుకుంటున్నాను. మనము పెట్టుకునేటప్పుడు ఆ మిడిల్లో వీ షేప్ వచ్చేలా పెట్టుకుంటే, కోన్ షేప్ వచ్చేలా పెట్టుకుంటే మనకి ఫ్లేర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి. చెప్పాను కదా, 3 అంతకన్నా ఎక్కువ అయితే ఫుల్ సర్కిల్ తీసుకోవడం బెటరు. లేదు అనుకుంటే మీరు ఇదే దాన్ని కోన్ షేప్ కూడా వేసుకుని కట్ చేసుకోవచ్చండి. మనకి ఏది ఈజీగా ఉంటుంది అనిపిస్తే అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్కి పేపర్ కదలకుండా మొత్తం అయితే ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ పిన్స్ ఎలా అయితే పెట్టుకున్నానో నేను ఫ్యాబ్రిక్ని ఆ షేప్ అలా కట్ చేసుకుంటున్నానండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పేపర్ని రిమూవ్ చేసుకుంటున్నాను. పిన్స్ తీసేస్తున్నాను. ఇక్కడ నాకు ఒక లేయర్ హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ నేను కంప్లీట్ మొత్తం 3 లేయర్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది. సెకండ్ లేయర్ కోసం ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ లేయర్ హ్యాండ్ తీసుకున్నానండి. ఫస్ట్ లేయర్కి ఏదైతే కట్ చేశానో అది తీసుకుని కింద నుంచి నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఈ హ్యాండ్స్ నేను 5 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇక్కడ నేను లెంత్ వచ్చి 4 ఇంచెస్ ఉండేలాన 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకుని మనం 1 ఇంచ్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నేను పిన్ పెట్టుకుంటున్నానండి. మొత్తం ఆ షేప్ అంతా కూడా అలానే నేను పిన్స్ పెట్టుకుంటాను. ఇక్కడ నేను మొత్తం ఫస్ట్ లేయర్ హ్యాండ్ ఏదైతే ఉందో అది నేను పిన్స్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకుని దీన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నేను సెకండ్ లేయర్ కోసము ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది 4 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నానండి ఫ్యాబ్రిక్ని. మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, సో అలా ఫ్యాబ్రిక్ని పెట్టి దాని మీదన నేను మార్క్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఆ ఫ్యాబ్రిక్ని దాని మీద పెట్టుకుని నేను మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ 1
మనము ఆ మార్కింగ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. సేమ్ ఈ ప్రాసెస్తోనే మనం ఇక్కడ థర్డ్ లేయర్ కూడా కట్ చేసుకోవాలండి. అంటే మనం సెకండ్ లేయర్ కట్ చేసుకుంటాం కదా ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నేను థర్డ్ లేయర్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా థర్డ్ లేయర్ సెకండ్ లేయర్ కన్నా ఒక 1 ఇంచ్ తక్కువతో, అంటే థర్డ్ లేయర్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను, సెకండ్ లేయర్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. థర్డ్ లేయర్ వచ్చేటప్పటికి 3 ఇంచెస్ ఉండేలా చూసుకుని నేను కట్ చేసుకుంటున్నానండి. సేమ్ మనం ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకుని ఇంకొక లేయర్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 లేయర్స్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. సేమ్ సెకండ్ లేయర్ ఎలా అయితే కట్ చేసుకున్నానో ఇక్కడ థర్డ్ లేయర్ కూడా అలానే కట్ చేసుకుని ఈ 3 ఫ్యాబ్రిక్స్ కలుపుకుని నేను పైన పిన్స్ పెట్టుకుని ఉంచుకున్నాను. మనం ఆ పిన్స్ పెట్టుకున్నాం కదా, ఆ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద వచ్చి నేను ఈ 3 లేయర్స్కి జిగ్జాగ్ చేసుకుంటానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 లేయర్స్ కూడా ఇక్కడ నేను జిగ్జాగ్ చేసుకున్నాను. అలానే పైన ఒక స్టిచ్ కూడా వేసుకున్నాను. హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ నేను కింద పార్ట్కి వచ్చేసరికి జిగ్జాగ్ చేశాను కదా, జిగ్జాగ్ లేకుంటే మీరు నార్మల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బట్ జిగ్జాగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.